ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, మే 28వ తారీఖున దైవమర్మములను పుస్తకంలో నుండి 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా నుండెను. దేవుడు దావీదును హెబ్రోను సీయోను స్థలములకు నడిపించి కొన్ని దేవుని నియమములను అనుసరించడం ద్వారా తాను వ్యక్తిగతముగాను సమాజముగాను కోల్పోయినంతటిని ఎలాగూ సంపాదించుకొనగలిగినో మనము సూచితివి. దావీదు హెబ్రోనులో 7 సంవత్సరముల 6 నెలలు నివసించిన తర్వాతనే సీయోనుకు వచ్చెను. మొట్టమొదట దేవుడు దావీదును హెబ్రోనులో సిద్ధపరచవలసి వచ్చెను. సహవాసం యొక్క సంపూర్ణ భావమును దావీదు అచ్చట నేర్చుకొనగలిగాను. అక్కడి నుండి దావీదు సీయోనుకు తీసుకొని రాబడెను. ద్వితీయోపదేశకాండం 7లో ఉన్నట్లు కనాను దేశంలో నివసించున్న 7 జనాంగములను ఇశ్రాయేలీయులు తోలివేయవలెననియు, వారితో ఏ నిబంధనయో చేసుకొనకూడదని, వారితో వివాహ సంబంధములు ఏర్పాటు చేసుకొనకూడదు సూచితము. వారి మానవ జ్ఞానం అనుసరించి వారు దేవుని ఎడల తప్పిపోయి ఆ 7 జనాంగములు అక్కడే నివసించి ఇశ్రాయేల్ జనాంగమునకు గొప్ప నష్టమును తీసుకుని వచ్చిరి. 2వ సమూయేలు 5లో ఎట్లు దావీదు ఈ 7 జనాంగములలో ఒకటైన యెబూసీయులను జయించి సీయోనును వశపరుచుకొనెను, ఆ పట్టణములో తన సింహాసనమును ఎట్లు స్థిరపరిచెనో చదివిదము. తర్వాత తన గర్వమనడి పాపమును బట్టి ప్రజలను లెక్కించవలెనని పట్టుపట్టెను. అందువలన ప్రభువు అతనిని శిక్షించెను. తర్వాత ప్రవక్త ద్వారా తనకు ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారము అరౌనా కళ్ళమునకు దావీదు వెళ్ళెను. అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టుట ద్వారా మందిరము కొరకైన స్థలమును కనుగొనెను. సీయోను విషయమైన మొదటి నియమము ఇదే. దేవుని ఆలయం ఉండవలసిన స్థలం ఇదే. ఆయన నివాస స్థలము యొక్క ఉనికి మనము చూడవలననియు, మనలను దేవుడు సీయోనుకు తెచ్చును. సంపూర్ణముగా విరగొట్టబడి తగ్గించుకున్న తర్వాతనే దావీదు ఆ స్థలమును కనుగొనెను. మొదటిదిగా మనము దేవుని సొంత మార్గంలోనికి తీసుకొని రాబడవలెను. రెండవదిగా ఆయన సేవలో మన సొంత జ్ఞానం, తెలివితేటలు, యోగ్యతల మీద ఆధారపడకూడదు. మందిరం కొరకైన స్థలమును దేవుడు దావీదునకు బయలుపరిచిన పిదప మందిర నిర్మాణం కొరకైన మచ్చును వ్రాత మూలముగా దేవుడు ఆయనకిచ్చెను. సీయోను యొక్క 2వ దైవ నియమం అదియే. ఇది మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితముల కొరకు గల పరలోక ఏర్పాటు. మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 19వ వచనం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.